సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఏకాదశి మహత్యం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు 12, 13 భాగాలలో తెలుసుకుందాము. నిన్నటి రోజున నారదుడు యముడి దగ్గరికి వస్తే యముడు పాపుల సంఖ్య తగ్గిపోయింది అని చెప్పిననేసి ప్రశ్నిస్తాడు. దానికి భూలోకంలో రుక్మాంగదుడి పాలనలో అందరూ ఏకాదశి వ్రతాన్ని చేసుకుంటూ పాపాలు చేయటం తగ్గిపోయింది పూర్తిగా అని చెప్పడంతో ఇక ఈరోజు ఇంకేం తెలుసుకుందాం. హితవుగా ఒక పలుకు పలికి నారదుడు వెళ్ళిన తర్వాత యముడు మహిషవాహనం అధిష్ఠించి తగిన పరివారంతో సత్యలోకానికి వెళ్ళాడు. సింహద్వారం ముందు వాహనం మీద నుంచి దిగి తన రాక తెలుపవలసిందని ద్వారపాలకులకు చెప్పగా వారు వెళ్ళి బ్రహ్మహనుమతిని తీసుకుని తిరిగి వచ్చి ధర్మరాజుకు చెప్పారు. ధర్మరాజు లోపలికి ప్రవేశించి బ్రహ్మ సభను చూసి వినమ్రుడై తన ఆయుధాలు క్రింద పెట్టి చేతులు జోడించి నమస్కరించాడు. ధర్మరాజు నలువ సభను ప్రవేశించిన సమయంలో సనక సనందనాది యోగీంద్రులు, వశిష్ఠ వామదేవాది మునీంద్రులు, ఇంద్రాది దిక్పాలకులు, సూర్యాది గ్రహాలు, గరుడ గంధర్వులు, సిద్ధ సాధ్యులు, యక్ష రాక్షసులు మూర్తిమంతములై ఋతువులు, మాసాలు, పక్షాలు, రేయింబవళ్ళు, సప్తకుల పర్వతాలు, సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు, నదీనదాలు చతుర్ముఖుని స్తుతిస్తూ వివిధ విద్యాగోష్ఠులు నడుపుతున్నారు. వజ్రసింహాసనం మీద భారతీపతి భద్రమూర్తే కూర్చునున్నాడు. కాలదండ కాలపాశాలు లెక్కపెట్టి క్రింద పెట్టి చేతులు మోడ్చి మ్రొక్కి నిల్చున్న ధర్మరాజును చతుర్ముఖ బ్రహ్మ లలితోక్తులతో స్వాగతం చెప్పి ఆసనం చూపి, ధర్మరాజా క్షేమమా, ఏమిటిలా వచ్చావు, వార్తలేమైనా వింతలా అని సానుభూతిగా అడిగాడు. ప్రభు, సర్వజ్ఞుడవు, నీకు సంకల్ప మాత్రాన సర్వము అవగతమవుతుంది. అయినా అడిగావు కనుక మనవి చేస్తున్నాను, వినండి అంటూ ధర్మరాజు ఇలా చెబుతున్నాడు. సర్వం శూన్యం. మానవలోకంలో ఒక మంచి రాజు, అతని పేరు రుక్మాంగదుడు. హరిభక్తులలో మణిపూస. ఏకాదశి వ్రతం తానే కాక తన పలుకుబడి చెల్లేంత మేర రాష్ట్రంలో ఉన్న జనులందరూ ఏమరక ప్రతి మాసము చేయడం జీవిత వ్రతమట. ఆ పరిస్థితిలో ఏకాదశి వ్రత మహిమ వల్ల నరులు పుణ్యాత్ములై మరణించిన తర్వాత శ్రీహరి పదానికే వెళ్తున్నారు. నా వద్దకు ఒక్కరూ రావడం లేదు. ఇక యమలోకం అనే దానిలో ప్రభువుగా ఉండి పాపపుణ్య పరీక్ష చేయడం, పాపులను శిక్షించడం అనే విధిని నేను నిర్వహించడం ఎప్పుడు? అంతవరకు నేనేం చేయాలి అంటూ ప్రశ్నించాడు. నా ఆధీనంలో ఉన్న శిక్షాస్మృతి ఏమయ్యేట్టు అని చికాకుగా సిగ్గుగా కొంచెం పెద్ద గొంతుకుతోనే అన్నాడు ధర్మరాజు. అంతవరకు ఆయన మాటలు విని నలువ ఒక క్షణం ధ్యానించినట్టు చూసి, కానీ నీవు చెప్పవలసింది పూర్తిగా చెప్పు, తర్వాత నీ కర్తవ్యం చెప్తాను అనగా ధర్మరాజు ఇలా చెప్పాడు. ఇదివరకు నరకంలో ఉన్న మానవులు వారి పుత్రపౌత్రులు చేసే ఏకాదశి పాలన మహిమ వల్ల దివ్య తేజస్కులై దివికి వెళ్ళిపోవడం, కొత్త నీరు వచ్చి పాత నీటిని తీసుకుపోయినట్టుండేది. బ్రాహ్మణుల ఇళ్లను మోరతోపుగా ఆక్రమించి వాటిలో నివసించే వారిని మంటలలో తోయించడం, బ్రాహ్మణ నింద చేసిన వాడి నాలుక కోయించడం, ఆ నింద విన్నవాడి చెవులలో వాడి కోరలతో పొడిపించడం, బ్రాహ్మణుల సొమ్ము తినే పాపాత్ముని కడుపు రంపముతో తరిగించడం, విప్రులపై అధికారం చేసి బాధించిన అధముణ్ణి అసితపత్రవనంలో దొర్లించడం, క్రాగిన నూనెలో ముంచడం శిక్షలు. ఇవి ఈనాడు నేను చేయించనక్కర్లేకపోయింది అంటూ ధర్మరాజు ఇలా చెప్పాడు. ఇంకా ఇలా చెబుతూ ఉన్నాడు. దేవాలయాల ఆదాయం ఉబ్బరగా తింటూ ఔచిత్యం గుర్తించక అన్యాయ ప్రవృత్తితో జీవించే అధికారులను, దేవాలయ ప్రాంగణాలలో కాముకులై ప్రవర్తించే నీచులను, ఏ తప్పులేరుగని భార్యలను బహిష్కరించిన దుర్మార్గులను పట్టి అగ్నికుండాలలో పడత్రోయించడం అనే శిక్ష విధించడానికే నాకు అవకాశం లేకపోయింది. అసత్య భాషణుల నాలుకలు కోయించడం, యుద్ధంలో శరణన్న వానిని అభయమిచ్చి ఆదుకొనని దుర్మార్గుణ్ణి నిప్పుల ఏటిలో ముంచడం,
అవసరానికి అప్పు చేసి తీసుకున్న ధనం ఎగవేసిన దుర్జాతి ఎండుగట్టి వెంటితో కాల్పించడం అనేవి ప్రస్తుతం నా పురంలో గగనకుసుమాలైపోయాయి. ఇచ్చిన రుణానికి ఇబ్బడి వడ్డీ సొమ్ము వసూలు చేసే దురార్జన పరుణ్ణి చెట్టుకి తలక్రిందులుగా వ్రేలాడకట్టి ఇనుపగుదియతో మోదించే పని ఇప్పుడు నా పరిపాలనలో లేదు. బంగారం దొంగిలించిన వాని మేని కండలు కోయించడం, కొండెగానిని సలసలా మరుగుతున్న నూనె రాగులు పడత్రోసి ఉడికించడం అక్కర్లేకపోయింది. ఆవులను, బ్రాహ్మణులను, ఆడవారిని చంపిన వారికి ఆ కల్పాంతం నానావిధ నరకాలలో పడేయడానికి స్వస్తి పలకవలసి వచ్చింది. విందుకు పిలిచిన వానిని ఏదో నెపం పెట్టి చంపిన క్రూరుణ్ణి, పరకాంతలను నిందించే నీచుణ్ణి మరిగే నీటి వరదల్లో దొర్లించడం అనేది మా ఊరిలో ఇప్పుడు లేదు. అన్న వస్త్రాలిచ్చి పోషిస్తూ ఉంటే యజమాని పనులు పాడు చేయడం, లంచం తిని ప్రభువును పరరాజులకు లొంగెట్టు చేయడం, ఏకాకిగా ఉన్న ప్రభువుని ధనాశతో బలాధిక్యతతో హత్య చేయించడం, ప్రభువు మాటకి ఎదిరి వాదితో నిలిచి తోలనాడడం, దుర్మార్గులతో చేయి కలిపి ప్రభుద్రవ్యం దోచుకోవడం మహాపాతకాలు. అలాంటి దుష్టులేమయ్యారో మా ఊరి పులిమేరకిన రారు. ఆశ్చర్యం కదా మరి. పరాయివాడిచ్చే ధనానికి ఆశపడి తన ప్రభువు లోపాలు చెప్పి వానికి చోటివ్వడం ప్రభుద్రోహం. అలాంటి వారేమయ్యారో తెలియదు. సమయానికి ప్రభువుకు తోడ్పడక పారిపోయే పిరికి పందను నా లోకంలో ముళ్ళ పొదల్లో దొర్లించాలి. అలాంటి సేవకులు నా నగరానికి రానే లేదు. చేసిన ధర్మాలు సిగ్గులేక ఉల్లాసముతో చెప్పుకునే వివేక శూన్య నోళ్లలో సీసం పొయ్యాలి. అలాంటి అవివేకులు మా చోటికి రాలేదు. ఇక ఎవరి నోళ్లలో పోయించేది? విప్రకాంతలను చెరపట్టిన వెంగలులకు, దంపతుల నెడబాపిన దారుణ కర్మలకు కొరత వేయించాలి. ఇది ఇప్పుడు పుస్తకంలో మాటగాని వీడలేదు. ధర్మం మీరు మాట్లాడే దుర్మార్గులను నీరు లేని నిండు చీకటి నూతిలో నిరంతర నివాస శిక్ష. అలాంటి శిక్ష ఇప్పుడు ఎవరికి విధించింది? మగని కళ్ళు కప్పి పరపురుషునితో ప్రవర్తించే నారీ పిశాచి శరీరం చురకత్తులతో ఇంతింతగా నరికించాలి. ఇది నా శిక్షాస్మృతిలో ఇప్పుడు ఏష్యమైపోయింది. ఆస్తి కోసం సోదరుణ్ణి హతమార్చిన వానిని ఇనుపముళ్ల తీగలతో కట్టించి భగభగమండే మంటలలో దొర్లించడము మన శిక్షవాక్యం. సంయమని నగరంలో ఈనాడు స్వప్నంలో కూడా కనిపించదు. ధనికుడిచ్చే దుర్దానం కోసం ధర్మ కార్యఫలం ధారపోసేవాడిని కరిచే పురుగుల నూతిలో ముంచి ఉంచడం అనే శిక్ష మాసిపోయిందనే చెప్పాలి. కన్యా విక్రయం చేసేవారిని అసిపత్రవనంలో దొర్లించడం, గురుద్రోహులను దారుణ యంత్రాలలో ఇరికించి త్రిప్పడం, పాడి తప్పిన పాలకులను ముళ్ళ చెట్లకు పెనవేసి కట్టించి ఇనుప రోకళ్లతో మొత్తించడం, విశ్వాసఘాతకులను కాలపాశాలతో కట్టి ఈడ్పించడం, ఇళ్ళు తగలబెట్టిన వారిని అగ్నికుండాలలో ఉడికించడం, విషాన్నం పెట్టిన దుష్టుల్ని బెబ్బులులిచే కరిపించడం పరలోక శిక్షలు. ఇప్పుడు వీటికి మా వీట చోటే లేకపోయింది. అలాంటివాడు ఒక్కడూ మా ఊరికి రాలేదు. పంక్తి భేద చేసిన పాపినోట నిప్పులు పోయడం, బ్రాహ్మణుడు తల్లిని సోదరిని ఆవును తన్నిన వాడి పాదాలు మొండికత్తులతో నరికించడం నేను విధించే శిక్షలు. వీటికి ఈనాడు నరక వీధిలో వెళ్ళలేకుండా పోయింది. దాహం తీర్చుకునేందుకు దప్పితో డస్సి వచ్చిన నోరు లేని జంతువులను నీరు గల చోట చాటుగా మాటువేసి చంపే దుర్మదులను కాళ్ళు చేతులు కలియగట్టి ఆకలి దప్పులతో అలోమని ఏడ్పిస్తూ కాలుతున్న ఇసుక నేల మీద ఈడ్పించడం ఎన్నాళ్లైందో నేను విధించి చేసిన ఉపకారం మరిచిన పాపాత్ముణ్ణి కాళ్ళు చేతులు విరిచి కట్టించి చెట్టుకి తలక్రిందులుగా వేలాడదీసి కొరడాలతో కొట్టించే మాట తెరచాటైపోయింది. ఇలా యమధర్మరాజు బ్రహ్మకి వివరించాడు. ఓం నమః శివాయ. ఓం నమో వెంకటేశాయ. 12, 13, 14, 15 భాగాలు సంపూర్ణం.